వివాదాలు, విభేదాలు, వార్నింగులు ఇవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల గట్ ఫీలింగ్ ఖచ్చితంగా లోకేష్కి పగ్గాలప్పజెప్పాల్సిన సమయం. ఇందులో 3 కోణాలు కోరుతున్నారు. ఒకటి, తెలుగుదేశం అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా లోకేష్కి అప్పజెప్పి అదే సందర్భంలో డిప్యూటీ సీఎంని చేయాలన్నట్టు, లేదా సీఎంని చేయడమే బెటర్ అన్నటువంటి ఫీలింగ్ కూడా కొంతమందిలో ఉంది. అది భరత్ లాంటి వాళ్ళు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసినట్టు. ఎందుకంటే రేపు 2029 నాటికి వచ్చాడు చంద్రబాబు గారికి దాదాపు 80 ఏళ్ళు వస్తాయి. ఇంకోటి, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారికి మళ్ళీ 2014 అధికారంలోకి వచ్చిన 2024 అధికారంలోకి వచ్చిన కారణం ఏంటి? ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రి అన్నటువంటి. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? ఆ పదవిలో ఉంటే వస్తుంది. పదవి ఎప్పుడు వస్తుంది? ఇస్తే వస్తుంది. ప్రజలు ఇచ్చిన తీర్పు తెలుగుదేశం పార్టీకి. లోకేష్ నాయకత్వాన్ని సమర్థించారు, చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించారు. కాబట్టి ఇవాళ రోజున లోకేష్ని డిప్యూటీ సీఎంగా, ఆ తర్వాత సీఎంగా లాస్ట్ 2 ఇయర్స్లో తనని సీఎంని చేసేయాల్సిందే. తనని సీఎంని చేసేస్తే అప్పుడు 2 ఏళ్లలో ముఖ్యమంత్రిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటారు. ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడు ఈ ప్రభుత్వ వ్యతిరేకత కూడా పక్కకి పోతుంది, యువ నాయకత్వం అన్నటువంటిది జనంలోకి వెళ్తుంది అన్నటువంటి ఫీలింగ్ కూడా ఉంది. అదే సందర్భంలో ఒక భయం కూడా ఉంది. చంద్రబాబు గారిని పక్కన పెట్టేటట్టయితే అప్పుడు పవన్ కళ్యాణ్ ఎదురు తిరుగుతాడేమో, పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేయాలి, పవన్ కళ్యాణ్తో ఇబ్బంది పెట్టుకోకూడదు, ఒకవేళ వెళ్తానన్నా సరే వదిలిపెట్టేయాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ చీల్చే ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తాడు తప్పించి ప్రభుత్వానికి అనుకూల ఓట్లు చీల్చడం. 40% ఆల్రెడీ తెలుగుదేశానికి బలం ఉంది. తటస్థులో 10% మంది కూడా చంద్రబాబునే కోరుకుంటారు. ఆ మిగతా ఓట్లు ఏవైతే వచ్చినాయో అవి పవన్ కళ్యాణ్ చీల్చుకోగలడు తప్పించి మరేమీ ప్రాబ్లం లేదు అన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నమ్మకం, నాయకుల నమ్మకం. ఏం జరుగుతుందో భవిష్యత్తు తేల్చాల్సి ఉంది.